హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ అయితే యాపిల్ వాళ్ళు మనకి iOS 26.5.2 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇది నా ఐఫోన్ 12 లో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 2.4 GB అయితే చూపిస్తుంది. బట్ ఇది యాక్చువల్ సైజ్ వచ్చేసి అరౌండ్ 700 MB అయితే ఉంటది. సాఫ్ట్వేర్ అప్డేట్ సైజ్ అయితే యాక్యురేట్ గా చూపించట్లేదు. మీరు కనుక ఐఫోన్ 11 ఆర్ లేటర్ డివైస్ యూస్ చేస్తుంటే మీకు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ అప్డేట్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ అండ్ సెక్యూరిటీ బగ్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ సాఫ్ట్వేర్ వర్షన్ చూస్తున్నారు కదా, 26.5.2 అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే వర్షన్ నెంబర్ చూడొచ్చు 23F84. మీరు కనుక ఐఫోన్ 16 ఆర్ లోయర్ మోడల్స్ యూస్ చేస్తుంటే మీకు డైరెక్ట్ గా 26.5.2 అప్డేట్ చూపిస్తుంది. 26.5.1 అప్డేట్ అనేది మనకి యాపిల్ వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారు, కానీ ఓన్లీ ఫర్ ఐఫోన్ 17 మోడల్స్. బట్ 26.5.2 వచ్చేసి అన్ని మోడల్స్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ అప్డేట్ లో మనకి న్యూ ఫీచర్స్ అయితే రిలీజ్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ 29 న్యూ సెక్యూరిటీ బగ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ ఈ అప్డేట్ లో కింద లింక్ అవైలబుల్ గా ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు సెక్యూరిటీ వెబ్సైట్ లోకి అయితే తీసుకెళ్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు iOS 26.5.2 ఐఫోన్ 11 ఆర్ లేటర్ డివైస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈవెన్ మీరు ఐప్యాడ్ యూస్ చేస్తున్నా, మ్యాక్ బుక్ యూస్ చేస్తున్నా, ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో అప్డేట్ చేసుకోండి. ఈ 29 సెక్యూరిటీ అప్డేట్స్ లో చాలా కర్నల్ అప్డేట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోవడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ కానీ మీ బ్యాటరీ హెల్త్ అయితే ఎఫెక్ట్ అవ్వదు. ఈ 0.1 అప్డేట్స్ అనేవి న్యూ ఫీచర్స్ రావు, అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటారు. బట్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు, వెరీ ఇంపార్టెంట్ అవి. సో ఈ 29 అప్డేట్స్ లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని కర్నల్ అప్డేట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి, లేదంటే వెబ్ కిట్ లో ఉన్న సెక్యూరిటీ బగ్స్ కానీ ఫిక్స్ చేశారు. స్క్రోల్ చేస్తుంటే చూస్తున్నారు కదా, అన్ని కర్నల్ అప్డేట్స్ కానీ వెబ్ కిట్ కి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంతకు మించి ఈ అప్డేట్ లో అయితే మనకి న్యూ ఫీచర్స్ కానీ న్యూ చేంజెస్ కానీ ఏమీ లేవు. బ్యాటరీ లైఫ్ అండ్ బ్యాటరీ హెల్త్ విషయానికి వచ్చేసరికి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నా ఐఫోన్ 12 లో 81% ఉండాలి. లాస్ట్ వీక్ అయితే నా బ్యాటరీ హెల్త్ పర్సెంటేజ్ అయితే 1% తగ్గిపోయింది. 81 to 80కి వచ్చేసింది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 26.5 లో ఉన్నప్పుడే బ్యాటరీ హెల్త్ వచ్చేసి 80 లోకి పడిపోయింది. ఇక్కడ బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే చూడొచ్చు 80% లోకి వచ్చేసింది. మీకు 26.5 లో ఎలా ఉందో 26.5.2 లో కూడా సేమ్ బ్యాటరీ లైఫ్ అండ్ సేమ్ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఓన్లీ సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఫిక్స్ చేశారు. సబ్స్క్రైబర్స్ కొంతమంది ఐఫోన్ 18 సిరీస్ మీద లేటెస్ట్ అప్డేట్స్ గురించి అడుగుతున్నారు. సో ఐఫోన్ 18 సిరీస్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 8th కానీ సెప్టెంబర్ 9th కానీ రిలీజ్ అవబోతుంది. అది కూడా ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. మనకి ఐఫోన్ 18 Pro, 18 Pro Max ఈ 2 డివైసెస్ మనకి సెప్టెంబర్ లో రిలీజ్ అవబోతున్నాయి. ఐఫోన్ 18 బేస్ మోడల్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కి మూవ్ అయిపోయింది. లాస్ట్ 2 years నుంచి ఇయర్ స్టార్టింగ్ లో మార్చ్ లో ఎగ్జాక్ట్ గా ఐఫోన్ ఈ సిరీస్ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. 16E, 17E కూడా రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ 18E తో పాటు ఐఫోన్ 18 అనేది రిలీజ్ అవబోతుంది. 17 కి 18 కి మీకు మేజర్ గా వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే చిప్ సెట్ అప్గ్రేడ్ తో పాటు మనకి ర్యామ్ కూడా అప్గ్రేడ్ అవబోతుంది. అది కూడా లేటెస్ట్ రూమర్స్ ప్రకారం చూసుకుంటే 9 GB ఆఫ్ ర్యామ్ అయితే రాబోతుందని చెప్పి లాస్ట్ వీక్ లేటెస్ట్ లీక్స్ లో అయితే చూపిస్తూ ఉన్నారు. అటు 12 GB కాదు, అటు 8 GB కాదు, మధ్యలో 9 GB ఏంటో కొంచెం విచిత్రంగా ఉంది. బట్ న్యూ సిరీ ఫీచర్స్ అయితే మనకి ఐఫోన్ 18 లో కూడా పనిచేస్తాయి, కానీ అటు ఇటుగా 9 GB ర్యామ్ అయితే యూస్ చేయబోతున్నారు. బోత్ ఇన్ ఐఫోన్ 18 అండ్ 18E అండ్ 18 Pro అండ్ 18 Pro Max విషయానికి వచ్చేసరికి న్యూ కలర్స్, న్యూ చిప్ సెట్, న్యూ కెమెరాస్ ఐఫోన్ 17 Pro డివైస్ లానే ఉండబోతుంది, కానీ ఇంటర్నల్ గా మనకి చిప్ సెట్ అండ్ కెమెరాస్ అయితే అప్గ్రేడ్ చేయబోతున్నారు విత్ న్యూ డిస్ప్లే టెక్నాలజీ. అలాంగ్ విత్ దట్ ఐఫోన్ అల్ట్రా అని చెప్పి ఐఫోన్ ఫోల్డ్ అయితే రాబోతుంది. ఇప్పటికే ఆల్రెడీ మనం లీక్స్ లో చూస్తూనే ఉన్నాము. ఐఫోన్ అల్ట్రా ఇన్ 2 కలర్స్, వైట్ అండ్ బ్లాక్. ఇది వచ్చేసి 2 లక్షలు ఉండబోతుంది. రీసెంట్ గా మనం చూసాం కదా ప్రైస్ ఇంక్రీస్. ఐఫోన్ వాళ్ళు చాలా దారుణంగా ప్రైసెస్ అనేవి ఇంక్రీస్ చేస్తూ వచ్చారు. ఐఫోన్ 18 కూడా మనకి 10,000 రూపీస్ అయితే ప్రైస్ ఇంక్రీస్ అవబోతుంది. 18 Pro Max కూడా 10 to 20,000 రూపీస్ వరకు ప్రైస్ ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, మన సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఐఫోన్ 17 ఇప్పుడు పర్చేస్ చేయాలా లేదంటే ఫ్లిప్కార్ట్ సేల్ లో వచ్చినప్పుడు పర్చేస్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు ఫ్లిప్కార్ట్ సేల్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇఫ్ యూ కెన్ గ్రాబ్ ఇట్, ఎందుకంటే అవి చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. మీరు బ్యాంక్ ఆఫర్స్ కానీ ఏదైనా డిస్కౌంట్ కానీ క్యాచ్ చేయాలి అనుకుంటే ఫాస్ట్ గా ఉండాలి అండ్ వెయిట్ ఫర్ ద సేల్స్. ఇంతకు చెప్పినట్టు ఐఫోన్ 18 కూడా మనకి నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. సో ఐఫోన్ 17 విల్ బి ఏ గుడ్ చాయిస్. మన ప్రైస్ అనేది ఎంతవరకు తగ్గిస్తారు అనేది వెయిట్ చేసి చూడాలి. బట్ 60 to 65,000 రూపీస్ కి వస్తే కనుక 17 యూ కెన్ గో ఫర్ ఇట్. సెకండ్ కామెంట్ వచ్చేసి MMS మెసేజెస్ అనేవి ఐఫోన్ 17 లో పనిచేయట్లేదని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ MMS సెట్టింగ్స్ అనేవి మీకు iMessages లో పనిచేయాలి అంటే ఫస్ట్
సెట్టింగ్స్ లోకి వెళ్ళి మెసేజెస్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ MMS అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇది అనేబుల్ చేయాలి. ఒకవేళ ఈ ఆప్షన్ చూపించట్లేదు అనుకోండి, జస్ట్ మీరు బ్యాక్ వెళ్ళి జనరల్ లోకి వెళ్తే ఇక్కడ మీకు కెరియర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది వస్తుంది. ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాదు, కెరియర్ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఉంటుంది అనమాట. ఈ జనరల్ అయినా చెక్ చేయొచ్చు, లేదు అంటే మీకు ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ పైన చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినా, వేరే ఫోన్ లో నుంచి సిమ్ కార్డ్ అనేది రీప్లేస్ చేసినా మీకు కెరియర్ అప్డేట్స్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. కెరియర్ అప్డేట్ కనుక చూపిస్తూ ఉంటే అప్డేట్ చేసుకోండి. ఏ కెరియర్ అప్డేట్స్ చూపించట్లేదు అనుకోండి, జనరల్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ రీసెట్ అండ్ ఐఫోన్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి టాప్ లో ఉన్న రీసెట్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో మీకు నెట్వర్క్ సెట్టింగ్స్ అనేవి రీసెట్ అవుతాయి. MMS పనిచేయాలి అంటే సెల్యులర్ నెట్వర్క్ హెల్ప్ కూడా కావాలి. కెరియర్ ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు కెరియర్ కస్టమర్ కేర్ తో కూడా మాట్లాడి చూడండి. MMS పనిచేయట్లేదని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దే కెన్ రిజాల్వ్ ఇట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డెవలపర్ బేటా అండ్ పబ్లిక్ బేటాకి అయితే సైన్ అప్ అయ్యారు. పబ్లిక్ బేటా మాత్రమే అన్ఎన్రోల్ అయింది. డెవలపర్ బేటా అనేది ఇంకా చూపిస్తుంది అంటున్నారు. సో ఈ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ లోకి వెళ్తే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ లో మీకు క్లియర్ గా బేటా అప్డేట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. మీరు ఆల్రెడీ యాపిల్ బేటా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లో అన్ఎన్రోల్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఈ బేటా అప్డేట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఆఫ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్ కి వచ్చిన తర్వాత మీకు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఆ అప్డేట్ చేసేసుకోండి. మీరు అఫీషియల్ వర్షన్ కి వెళ్ళిపోయినట్టే. మీ ఫోన్ ని రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. iOS 27 కనుక అప్డేట్ చేసుకుంటే మాత్రం 27 అనేది బేటా వర్షన్స్ లోనే అవైలబుల్ గా ఉంది. అఫీషియల్ వర్షన్స్ లో అవైలబుల్ గా లేదు కాబట్టి మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చూపించదు. కంప్యూటర్ కి కనెక్ట్ చేసి డౌన్ గ్రేడ్ అవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక iOS 26.4 లో ఉన్నారనుకోండి, ఇప్పుడు 26.5 అవైలబుల్ గా ఉంది, 26.5.2 అవైలబుల్ గా ఉంది. సో బేటా వర్షన్స్ లోకి వెళ్ళి ఇది ఆఫ్ చేసేస్తే మీకు 26.5.2 రెడీగా ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వాట్సాప్ ఫుల్ డేటా ఆండ్రాయిడ్ టు ఐఫోన్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి. వాట్సాప్ వాళ్ళు అఫీషియల్ గా ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ఎలా డేటాని ట్రాన్స్ఫర్ చేయాలో మనకైతే అఫీషియల్ ప్రాసెస్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఐఫోన్ టు ఆండ్రాయిడ్ కానీ వన్ ఐఫోన్ టు అనదర్ ఐఫోన్ కానీ డేటా అనేది డైరెక్ట్ గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే రైట్ నౌ మనకున్న ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్ లో మీరు మూవ్ టు iOS అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీ ఐఫోన్ ని ఫ్యాక్టరీ రీసెట్ చేసుకోవాలన్నమాట. కొత్త ఐఫోన్ లాగా యూస్ చేసుకోవాలి. ఇలా ఓల్డ్ ఐఫోన్ లో డేటా ట్రాన్స్ఫర్ చేయమంటే రాదు. కొత్తగా ఐఫోన్ సెటప్ చేస్తుంటే మూవ్ టు iOS అనే యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ లోకి మీ వాట్సాప్ డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెకండ్ వే వచ్చేసి సామ్సంగ్ ఫోన్ కనుక యూస్ చేస్తుంటే ఛార్జింగ్ కేబుల్ ద్వారా మీరు ఐఫోన్ నుంచి మీ సామ్సంగ్ ఫోన్ నుంచి ఐఫోన్ కూడా డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఈ 2 వేస్ మాత్రమే ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉన్నాయి, ప్రాపర్ గా పనిచేసేవి. అఫీషియల్ వే కోసం వాట్సాప్ వాళ్ళు అయితే ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా వాట్సాప్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ రాగానే షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఐఫోన్ 12 మినీ యూస్ చేస్తున్నారు. 3 months నుంచి వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. ఈవెన్ 50 GB ఆఫ్ ఐక్లౌడ్ స్టోరేజ్ యూస్ చేస్తున్నా గానీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్లౌడ్ లో మీరు 50 GB స్టోరేజ్ అయితే యూస్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐఫోన్. బట్ ఆ 50 GB కి మీ ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉన్న వాట్సాప్ డేటాకి అయితే సంబంధం లేదు. ఇప్పుడు మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ లోకి వెళ్ళి ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్తే జనరల్లీ ఐఫోన్ వచ్చేసి మీ ఐఫోన్ ఫోటోస్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఆటోమేటిక్ గా ఐక్లౌడ్ లో స్టోర్ చేస్తుంది, మీ ఫోన్ లో కాకుండా. ఈవెన్ మీకు ఫైల్స్ యాప్ లో డేటా కానీ iMessages లో ఉన్న డేటా కానీ ఆ డేటాను మాత్రమే మీ ఐక్లౌడ్ కి పంపిస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ యువర్ ఐఫోన్ స్టోరేజ్. వాట్సాప్ డేటాకి ఏమవుతుందంటే ఇక్కడ నా ఫోన్ లో చూస్తున్నారు కదా 2 వాట్సాప్ అప్లికేషన్స్ ఉన్నాయి, మొత్తం 3 GB యూస్ చేస్తుంది. మీ వాట్సాప్ యాప్ లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ కి మీ ఇంటర్నల్ స్టోరేజ్ నే యూస్ చేస్తుంది. మీరు వాట్సాప్ యూస్ చేస్తున్నప్పుడు స్టోరేజ్ ఫుల్ అని చెప్పి చూపిస్తుంది అనుకోండి, ఫస్ట్ మీ ఇంటర్నల్ స్టోరేజ్ ని ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఇంటర్నల్ స్టోరేజ్ లో ఎక్కువ స్పేస్ ఖాళీగా ఉండాలి. ఒకవేళ ఎక్కువ స్పేస్ ఖాళీగా లేదనుకోండి, మీ వాట్సాప్ కనుక ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ కనుక ఆక్యుపై చేస్తే ఆ ఇంటర్నల్ డేటా అనేది డిలీట్ చేసేయాలి. మీరు లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యూస్ చేస్తుంటే మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళి మేనేజ్ స్టోరేజ్ లోకి వెళ్ళి ఇక్కడ అనవసరమైన ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే డిలీట్ చేసేయండి. సిన్స్ మీకు 50 GB ఆఫ్ ఐక్లౌడ్ ఉంది కాబట్టి ఈ ఫొటోస్ ని సేవ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చాట్ లోకి వెళ్ళి సేవ్ టు ఫొటోస్ క్లిక్ చేశారనుకోండి, మీ వాట్సాప్ కి వచ్చిన ఫొటోస్ అండ్ వీడియోస్ మొత్తం ఫొటోస్ యాప్ లోకి డౌన్లోడ్ అవుతాయి. మీ ఫొటోస్ యాప్ లో నుంచి ఆటోమేటిక్ గా ఐక్లౌడ్ కి ఆటోమేటిక్ గా సింక్ అవుతాయి. నాకు చూస్తున్నారు కదా ఫొటోస్ 9 GB చూపిస్తుంది, కానీ నా దగ్గర 31,000 ఫొటోస్ అవన్నీ ఐక్లౌడ్ లో ఉన్నాయి. ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే మీ దగ్గర 50 GB ఆఫ్ ఐక్లౌడ్ ఉంది కాబట్టి మీ వాట్సాప్ డేటాని బ్యాకప్ చేసుకోవచ్చు.
ఆటోమేటిక్ గా బ్యాకప్ అయితే అవుతుంది, కానీ వాట్సాప్ లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ ఆటోమేటిక్ గా ఐక్లౌడ్ కి వెళ్ళవు, ఇంటర్నల్ స్టోరేజ్ లోకే వెళ్తుంది. అందుకని ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉన్న డేటాని డిలీట్ చేసుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. సో చూసారు కదా, ఇదైతే ఇవాళ వీడియో. iOS 26.5.2 ఓన్లీ సెక్యూరిటీ బగ్స్ మాత్రమే ఫిక్స్ అవుతాయి. నేనైతే అప్డేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.